ఇన్ఫర్టిలిటీ చికిత్సలకు వెళ్లే దంపతులు ప్రసవం తర్వాత DNA పరీక్షలు చేయించుకుంటామని వైద్యులకు స్పష్టం చేయాలని ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ జీనోమ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ గాంధీ పీజీ కాజా తెలిపారు. ఇన్ఫర్టిలిటీ సమస్యలు IVF మోసాలపై జూబ్లీహిల్స్ లోని జీనోమ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఫర్టిలిటీ స్పెషలిస్టులు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల, డాక్టర్ సుమా ప్రసాద్ సహా పలువురు వైద్యులు హాజరయ్యారు. ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మోసాలు పెరుగుతున్నాయని డాక్టర్ గాంధీ పేర్కొన్నారు. దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారని వివరించారు. నమ్మకమైన కేంద్రాలనే దంపతులు సంప్రదించాలని వైద్యులు సూచించారు. ప్రివెన్షన్ ఆఫ్ IVF ఫ్రాడ్స్ మన చేతిలోనే ఉంది. మీరు రెండు సూత్రాలు చెప్తున్నాను. డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి సర్టిఫికెట్స్ తీసుకోగలిగితే మీరు ముందే చెప్పొచ్చు, మా బేబీ పుట్టిన తర్వాత మా ముగ్గురిది పేరెంటేజ్ టెస్ట్ మాకు కావాలి, మేము చేయించుకుంటాము, మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళు అడుగుతారు. అడిగితే వాళ్ళు మా దగ్గర చాలా మంది వస్తున్నారు. అలా తీసుకుంటే ఆ పేరెంటేజ్ టెస్ట్ వలన ఇప్పటికే కాకుండా ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా పనికి వస్తుంది. ఎఫర్డబుల్ పీపుల్ అందరూ కూడా తప్పనిసరిగా DNA టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందని మా నమ్మకం అనమాట. కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేయించేసుకుందామనో, లేకపోతే ఈ ART లాని అవాయిడ్ చేసి వాళ్ళకు అనుగుణంగా ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుందామనో, దీనివల్ల చాలాసార్లు పేషెంట్స్ తప్పుడు దారిలో వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దాన్ని మించి వాళ్ళు వైద్యం చేయించుకుంటే అది ఇల్లీగల్ అవుతుందండి. అది పేషెంట్కి డెఫినెట్గా రిస్కీ కూడా. అటువంటి వాటికి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ద్వారా వెళ్తే బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి వైద్యం ఖచ్చితంగా అందుతుంది, కరెక్ట్గా అందుతుంది. అటువంటి పద్ధతిని, అటువంటి గైడ్ లైన్స్ కానీ పాలసీ కానీ ఇన్ఫర్టిలిటీ వైద్యంలో కూడా తీసుకొస్తే బాగుంటుంది.